హలో అండి. నేను మీ ఫ్యాషన్ టైలర్ ఆరిఫ్‌ని. ఇప్పుడు మీ ముందు ఒక హెవీ సైజు బాగా భారీ షర్టు, హాఫ్ హ్యాండ్ షర్టు కటింగ్ చేయబోతున్నాను. ఒకళ్ళు అడిగారు. వాళ్ళ కోసమే హాఫ్ హ్యాండ్ షర్టు పెట్టడం జరుగుతుంది. మీరు పూర్తి వీడియో చూడండి. ప్రతి పార్ట్‌లో చాలా బాగా వివరంగా మీకు అర్థమయ్యేలాగా తెలుపుతున్నాను. వీడియో చివరి వరకు చూస్తే ప్రతి ఒక్క పార్ట్ మనకవసరమే. ప్రతి ఒక్క పార్ట్‌లో చాలా లోతుపాతులుంటాయి కటింగ్‌లో. కటింగ్ అంటే అంత ఈజీ ఏం గాదు. మనం ఒక కస్టమర్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ చేయాలంటే, మనం ఎంతో బాగా కటింగ్ చేయాలి. దాని గురించే నేను మీకు చాలా వివరంగా అర్థమయ్యేలాగా తెలుపుతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ముందు ప్రతి ఒక్క పార్ట్ గురించి తెలుపుతుంటాను. వీడియో మీరు జాగ్రత్తగా గమనిస్తూ చూడండి. స్కిప్ చేయమాకండి. ప్రతి ఒక్కటి మనకు ఇంపార్టెంటే. ఇప్పుడు మనం కటింగ్‌లోకెళ్ళిపోదాం. షర్ట్‌కెళ్ళింది. మరి బ్యాక్‌కేమో పొట్ట ఉండదు. గుంటే ఉంటది. కాబట్టి షర్ట్‌కి షోల్డరే ప్రాణం. అందరూ షోల్డర్ కాడే ఇబ్బంది పడుతున్నారు. అయిపోయింది. ఇప్పుడు మెడ తీయాలి. అసలైన పని ఇక్కడే ఉంది. దీనికి మెడకి సెంటర్ పాయింట్ కనుక్కోవాలి. సెంటర్ పాయింట్ కనుక్కోవాలంటే ఇది సెంటర్ పాయింట్. ఇక్కడ నుంచి మనకు కొంచెం పైకి ఒక చిన్న పాదం ఖర్చు వదిలేసి మెడ తీసుకోవాలి. కాజాల పట్టికి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ముందు ఇక్కడ కింద మార్కింగ్ ఇది. కింద క్రాస్ కటింగ్ హాఫ్ ఇంచ్‌కి కొంచెం ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఎదురు పట్టి మార్కింగ్ ఇది. పట్టి ఇంచుమించు వేసే మాటకి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ బల్లాకి చక్కగా పెట్టుకొని కటింగ్ చేసుకుంటే మనకి లెవెల్ అనేది అర్థమవుతా ఉంటది. పొడవు వచ్చేసి 30, హాఫ్ ఇంచ్ పైన ఖర్చుకి 30.5, పొట్ట భాగం 16.5, సంక డౌన్ వచ్చేసి చెస్ట్ 51, 51 చెస్ట్, 51లో 4వ భాగం 51, 25.5, 25.5, పావుదొక్కు 13, 4వ భాగం. పావుదొక్కు 13 అయితే దీనికి 10.5 దింపుకుందాం. అంత దింపకూడదు. 10.5 దింపుదాం. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ డౌన్‌కి సంక డౌన్ చేసిన మార్కింగ్ కాడ నుంచి 4 భాగాలు చేసుకోవాలి. 2.5 పాయింట్ వస్తుంది. ఇది 2.5 పెట్టుకుందాం. ఇది 2.5 ఉంది కాబట్టి ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ వచ్చేసి 20. ఇది షోల్డర్ 20, ఇది ఖర్చుకి. ఇక్కడ మెడకొచ్చేసి 3.5 పెట్టుకుందాం. 17.5 కాలరు. 3.5 పెట్టుకుందాం. కటింగ్‌లో కొంచెం తక్కువ వచ్చేలాగానే కట్ చేసుకోవాలి. తర్వాత తగ్గితే సరి చేసుకోవచ్చు. పెరిగితే జిల్డా వస్తుంది. మెడ పెరిగితే జిల్డా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చెస్ట్‌లో 4వ భాగం పావుదొక్కు 13. పావుదొక్కు 13 దీనికి లూజింగ్ కోసం 2 అంగుళాలు. ఇక్కడ పొట్ట వచ్చేసి 53. 53 అయితే 13.5. 13.5 వస్తుంది 4వ భాగం. 13.5 ఇక్కడ కూడా 2 అంగుళాలు లూజ్ కోసం. ఇక్కడ సీట్ వచ్చేసి 51. ఈయనకి పొట్ట ఎక్కువ ఉంది. ఛాతీ సీటు 2 సమానంగా ఉన్నాయి. 4వ భాగం పావుదక్కువ 13. ఇక్కడ కూడా 2 అంగుళాలు పెడదాం. ఇప్పుడు ఇది మార్కింగ్ కలుపుకుందాం. ఇక్కడ ఎదరు ఛాతీ మెజర్మెంట్ 9.5, ఇది 9.5, ఇది ఖర్చు.
దీనికి ఇక్కడ రౌండ్ షేప్ ఇచ్చుకున్నాం. ఇక్కడ కూడా ఈ రౌండ్ షేప్ ఇచ్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ ముందు స్కేల్ ని ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఈ షేప్ ని ఇవ్వాలి ముందు. తరువాత దీన్ని స్కేల్ రివర్స్ చేసి బయటికి వెళ్ళిపోయేలాగా ఇలా కలుపుకోవాలి. ఇక్కడ ఎగ్ షేప్ వచ్చింది, బయటికి వెళ్ళింది, పొట్ట ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లో నుంచి 8వ భాగం మార్కింగ్. ఇప్పుడు ఇక్కడ లోతుకు వచ్చేసి కస్టమర్ అభిప్రాయాన్ని బట్టి మీడియం కావాలంటే మీడియం, బాగా డీప్ కావాలంటే డీప్, లైట్ అంటే లైట్ అలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పాకెట్ మార్కింగ్ వేద్దాం. ఇక్కడ పాకెట్ మార్కింగ్, పాకెట్ వచ్చేసి 8.5 మీద దింపుకుందాం. సంఖ కంటే బాగా పైకి ఉండాలి. ఇటు నుంచి 2.5, ఇది సైజుని బట్టి పెంచుకుంటూ ఉండాలి. 2.5, 2.5, 2. పాకెట్ వచ్చేసి 5.5 వేద్దాం. దీనికి లోపల జేబు కూడా ఉంది. ఇప్పుడు ఈ మార్కింగ్ లో కటింగ్ చేద్దాం. ఇక్కడ ఈ మార్కింగ్ పాయింట్ తక్కువ 5 మీనకు వచ్చింది. ఇది 5 ఈ మార్కింగ్. ఇప్పుడు ఇది సంఖ రౌండ్ కొలుసుకుందాం. ఇక్కడ షోల్డర్ ఇక్కడ వెడల్పు 4.5 వస్తుంది. ఇక్కడ 2 పాయింట్ ఖర్చు వదిలేసి 13.5. ఇది సంఖ రౌండ్ 13.5. బ్యాక్ వచ్చేసి ఇక్కడ 3/4 ఇంచి లూజ్ లో తక్కువ పెట్టుకోవాలి. 3/4 ఇంచి మనకు లెవెల్. ఇప్పుడు మనకు మెజర్మెంట్ ఇదే. ఇది ఒకదాని మీద ఒకటి ఎక్కితే ఇంత పోతుంది. ఇక్కడ నుంచే మనకి మెజర్మెంట్. ఇప్పుడు కొలత 3/4 ఇంచి తగ్గియాలి. బ్యాక్ 3/4 ఇంచి తగ్గించి ఇలా పరుచుకోవాలి. ఇప్పుడు దీనికి ఇక్కడ ఎగ్ షేప్ బయటికి వెళ్ళింది. మరి బ్యాక్ ఏమో పొట్ట ఉండదు, గుంటే ఉంటది. కాబట్టి బ్యాక్ వచ్చేసి స్కేల్ని రివర్స్ చేసుకొని లోపలికి లైట్ గా షేప్ని ఇచ్చుకోవాలి. బ్యాక్ ఎవరికైనా సరే వీపులో గుంటే ఉంటది ఇలా. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచి బ్యాక్ లో పొడవు తగ్గిద్దాం. ఇక్కడ 1/2 ఇంచి తగ్గించి కటింగ్ చేద్దాం. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 1.5 డౌన్ చేద్దాం. ఇది కామన్ 1.5. మీరు పెద్ద షోల్డర్ వేసుకోవాలంటే ఈ 1.5 కాడి నుంచి ఎంత దింపుకుంటే అంత యాడ్ చేసుకుంటూ ఉండాలి. షోల్డర్ లో 1.5 అనేది ఇంక ఇది ఒక హద్దు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ వీపుకి ఇక్కడ నుంచి షేప్ ఇక్కడ మారుతుంది. అందుకోసమే 1.5 డౌన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి వీపు ఒకలాగా ఉంటది, ఇక్కడ నుంచి షోల్డర్ మెజర్మెంట్ మారుతుంది. ఇప్పుడు ఇది 10, ఇది ఖర్చు కోసం. ఇక్కడ ఒక 1/4 ఇంచి షోల్డర్ డౌన్ చేద్దాం. ఇక్కడేమో తేల్ చేద్దాం. దీనికి ఇలా హెవీ సైజ్ వాళ్ళకి బయటకి తేల్ చేయాలి, పట్టుకోకుండా ఉండాలి వీళ్ళకి.
ఫ్రంట్ లో మనం లూజ్ పెట్టింది 10.5. ఫ్రంట్ లో లూజ్ పెట్టింది ఇక్కడ సంఖ డౌన్ చేసింది ఫ్రంట్ లో 10.5. ఇప్పుడు ఇక్కడ 10.5 కంటే ఒక పావు ఇంచు ఎగస్ట్రా 10.35 పెట్టుకుంటే సంఖ రౌండ్ సరిపోతుంది. 10.35 సంఖ కొలుసుకోవాలి. ఇక్కడ కూడా కొలిసి చూసుకోవాలి, అవసరమైతే కొంచెం పెంచుకునేలాగా. ఇప్పుడు కొలుసుకుందాం. 13.5 వస్తుంది. ఇంకొంచెం కావాలి మనకు, ఇంకొంచెం జరుపుకుందాం. ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు కింద లైట్ గా క్రాస్ చేసి ఖర్చు వదిలేసాం. ఇది లైట్ గా ఇలా క్రాస్ అవ్వాలి. హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ ఎప్పుడైనా సరే ఇలా క్రాస్ ఉండాలి, స్ట్రైట్ గా ఉండకూడదు. స్ట్రైట్ ఇక్కడికి వస్తుంది కానీ పావు ఇంచి డౌన్ అవ్వాలి. ఇటు ఇక్కడ నుంచి పొడవు 11.5. ఇది పైన ఖర్చు లోడింగ్ కోసం. ఇప్పుడు ఇక్కడ సంఖ డౌన్ చేయడానికి చెస్ట్ లో నుంచి 8వ భాగం పెట్టుకోవాలి. చెస్ట్ లో నుంచి 8వ భాగం. చాలా మంది 3.5, 4 అలా పెట్టుకుంటున్నారు. మరి మీరు దేని ప్రకారం పెడుతున్నారో మీకే అర్థం అవ్వాలి. చెస్ట్ లో నుంచి 8వ భాగం పెట్టుకోవాలి. ఇక్కడ చెస్ట్ లో నుంచి 8వ భాగం 6.5కి 1 పాయింట్ తక్కువ. ఇప్పుడు దీనికి ఖర్చు ఇటు చెయ్యి లూజ్ వచ్చేసి 18. ఇది 18.5 ఖర్చు కోసం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇందాక నేను ఇక్కడ ఒక మార్కింగ్ వేసాను, 5 అంగుళాల మార్కింగ్. ఇది 5, దీంట్లో సగం 2.5. ఇక్కడ 2 అంగుళాలు పెట్టుకుందాం. ఇక్కడ నుంచి 1.5 ఇంచు నుంచే దీన్ని డౌన్ చేయాలి. ఇలా ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ రావు. ఇప్పుడు దీనికి గుంట చక్కగా తీస్తే ఫోల్డింగ్స్ రావు. స్ట్రైట్ గా నిలబడి ఉంటది హాఫ్ హ్యాండ్. బ్యాక్ ని కూడా ఇలా సరి చేసుకోవాలి, గుచ్చు తక్కువలు లేకుండా. ఇలా చక్కగా ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లోనే ఉంది అసలైన పని. షర్ట్కి షోల్డరే ప్రాణం. అందరూ షోల్డర్ కాడే ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది అందరికీ ఒకే షోల్డర్ పెట్టేస్తున్నారు, 5.5 లేదా పావు తక్కువ 6. ఇలా అందరికీ, పెద్దవాళ్ళకు కూడా అంతే, చిన్నవాళ్ళకు కూడా అంతే. మరి మీరు ఏ లెక్కలో పెడుతున్నారో మీకే తెలియాలి. ఇది షోల్డర్ పొడవు. ముందుగా దీన్ని లెవెల్ చేసుకుందాం. ఇక్కడ తీసే విధానం ఖర్చు వదిలేయాలి. ఇక్కడ ఇది షోల్డర్ తగిలిస్తాం కదా, బ్యాక్ పార్ట్ కి షోల్డర్ తగిలిచ్చే ఖర్చు పోయింది. ఇక్కడ నుంచి చెస్ట్ లో నుంచి 8వ భాగం, చెస్ట్ వచ్చేసి 51. 51ని 8 భాగాలు చేయాలి. 8 భాగాలు చేస్తే పాయింట్ తక్కువ 6.5 వస్తుంది. ఈ ఖర్చు వదిలేసింది మనకు లెక్కలేదు, ఈ మార్కింగ్ కాడ నుంచే మనకు లెక్క. 6.5కు 1 పాయింట్, పైన మళ్ళీ ఖర్చు
టోటల్ వచ్చేసి ఇది 7 పాయింట్ వచ్చింది. ఇక్కడ 7 పాయింట్ పెట్టి ఇక్కడ 2.5 డౌన్ చేద్దాం దీనికి. ఇక్కడ ఫ్రంట్ లో 3.5 పెట్టాము. ఇంకొక పావు ఇంచు ఇటు జరుపుకుందాం దీనికి. ఇక్కడ ముందుగా స్ట్రైట్ గా ఒక మార్కింగ్, తర్వాత ఒక పావు ఇంచు బయటికి షేప్ మార్కింగ్. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుందాం. ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇది సెంటర్ ఎంత రావాలి? 2.5కి తగ్గకూడదు. దీనికి 2.5కి తగ్గకుండా సెంటర్ రావాలి. సెంటర్ ఇప్పుడే మీకేం అర్థం కాదు, ఇప్పుడు నేను చూపిస్తా. సెంటర్ అర్థం కాదు. షోల్డర్ ఇంత అయిపోయింది. ఇప్పుడు మెడ తీయాలి. అసలైన పని ఇక్కడే ఉంది. దీనికి మెడకి సెంటర్ పాయింట్ కనుక్కోవాలి. సెంటర్ పాయింట్ కనుక్కోవాలంటే దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. షోల్డర్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చింది ఇప్పుడు సెంటర్ పాయింట్. ఇది సెంటర్ పాయింట్. ఇక్కడ నుంచి మనకు కొంచెం పైకి ఒక చిన్న పాదం ఖర్చు వదిలేసి మెడ తీసుకోవాలి. అప్పుడు ఇది రెండు వైపులా సమానంగా కూర్చుంటది. ముందుకి లాగదు, వెనక్కి లాగదు. ఇది సెంటర్ పాయింట్. ఛాతీ పెరిగింది కాబట్టి షోల్డర్ కూడా పెరిగింది. ఛాతీ 51 కాబట్టి షోల్డర్ కూడా పెద్దది వచ్చింది. మీరు 40కి కూడా 5.5 షోల్డర్ పెట్టి 51కి కూడా 5.5 షోల్డర్ పెడితే షోల్డర్ సరిపోదు. మనిషి ఆకారం పెరిగింది, షోల్డర్ కూడా పెంచాలి. షోల్డర్ని తీసే విధానం ఇది. షోల్డర్ తీసే విధానం. ఇప్పుడు దీన్ని సెట్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. ఒక పాయింట్ తగ్గాలి. అది ఇటు తగ్గాలనా అటు తగ్గాలనా ఇక్కడ చూసి పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా పరిచి బ్యాక్ కి తగిలిచ్చేలాగా ఖర్చులు కూడా పెట్టేసి దీన్ని ఇలా వాల్చాలి. దీన్ని ఇలా వాల్చాలి. ఇది సెంటర్ పాయింట్. ఇది సెంటర్ పాయింట్. ఇది కుట్టేటప్పుడు ఇంత సాగుతుంది, ఇక్కడికి వస్తుంది. ఇది సెంటర్ పాయింట్. ఒక పాయింట్ ఇటు తగ్గాలి. దీనికి ఒక పాయింట్ ఇటే తగ్గిద్దాం. షోల్డర్ ఇటు ఎక్కువ పెరిగే కొద్దీ షోల్డర్ డౌన్ అవుతా ఉంటది. అందుకని చూసి అన్ని విధాలుగా చూసి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపోయింది. ఇలా సెట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.